హాయ్ ఎవ్రీవన్, 4th క్లాస్ జనరల్ సైన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, రాక్ గార్డెన్ ఎక్కడ ఉంది? ఏ పంజాబ్, బి చండీగఢ్, సి హర్యానా, డి గోవా. ఆన్సర్ వచ్చేసి ఎక్కడండి? రాక్ గార్డెన్ ఎక్కడుంది? చండీగఢ్. ఆన్సర్ బి. సెకండ్ క్వశ్చన్, ప్రజలు పారేసిన చెత్తను సేకరించి దాన్ని నిర్మాణ సామాగ్రిగా మార్చి రాక్ గార్డెన్ నిర్మించింది ఎవరు? ఏ లేక్ చంద్, బి కేల్ చంద్, ప్రతాపరుద్రుడు, ఏది కాదు. ఆన్సర్ వచ్చేసి లేక్ చంద్ అనేటాయన చండీగఢ్లో ప్రజలు పారేసిన చెత్తను సేకరించి దాన్ని నిర్మాణ సామాగ్రిగా మార్చి రాక్ గార్డెన్ నిర్మించాడు. ఆప్షన్ లేక్ చంద్. థర్డ్ క్వశ్చన్, సిటీ ఆఫ్ లేక్స్ అని ఏ నగరాన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ జైపూర్, బెంగళూరు, ఉదయపూర్, మయన్మార్. సిటీ ఆఫ్ లేక్స్ అంటే సరస్సుల నగరం. ఆన్సర్ వచ్చేసి సి ఉదయపూర్. ఫోర్త్, శిశుత్పాదాలకు ఉదాహరణ కానిది? బల్లి, పిల్లి, మేక, ఆవు. ఆప్షన్ ఏ బల్లి. పిల్లి, మేక, ఆవు అనేవి శిశోత్పాదకాలు. బల్లి వచ్చేసి అండోత్పాదకం. ఆన్సర్ వచ్చేసి ఏ. ఫిఫ్త్ క్వశ్చన్, విస్తరించిన కుటుంబం అనగానేమి? కుటుంబంలోని తల్లి, తండ్రి, పిల్లలు మాత్రమే ఉంటారు. కుటుంబంలో తల్లి, తండ్రి, పిల్లలతో పాటు తాతయ్య, నాయనమ్మ, పెద్దనాన్నలు, అత్తలు, అక్క చెల్లెళ్ళు ఉంటారు. మన అత్తలు, మామయ్యలు, వారి పిల్లలు, మన బంధువులు, వీరందరూ మన కుటుంబంలో భాగమే, పైవేది కాదు. ఇక్కడ చూడండి, కుటుంబంలో తల్లి, తండ్రి, పిల్లలు మాత్రమే ఉంటే అది వెస్టి కుటుంబం లేదా చిన్న కుటుంబం. కుటుంబంలో తల్లి, తండ్రి, పిల్లలతో పాటు తాతయ్య, నాయనమ్మ, పెదనాన్నలు, అత్తలు, అక్క చెల్లెలు ఉంటే ఇది సమిష్టి కుటుంబం. మన అత్తలు, మామయ్యలు, వారి పిల్లలు, మన బంధువులు, వీరందరూ మన కుటుంబంలో భాగమే, ఇది విస్తరించిన కుటుంబం. ఆన్సర్ వచ్చేసి సి.